విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సిసిసిలోని ఎంఎం గార్డెన్లో బ్రిలియంట్ స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ విద్యాసంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సిసిసి నస్పూర్లోని ఎంఎం గార్డెన్లో బ్రిలియంట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బ్రిలియంట్ విద్యా సంస్థలను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ యాక్టివిటీస్పై దృష్టి సారించాలని సూచించారు. విద్యతో ఏదైనా సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించి ముందుకెళ్లాలని, వారిని సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. పాఠశాల దశలోనే చదువులో రాణిస్తే ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందన్నారు. టీం వర్క్ చేసిన వారికి సక్సెస్ దక్కుతుందని తెలిపారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ మాట్లాడుతూ నస్పూర్లో తమ పాఠశాలను ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతుందని, ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడానికి బాటలు వేసినట్లు చెప్పారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం నుండి పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. తమకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దేశాల కంటే ఎక్కువ పిల్లల మీద ఫోకస్ ఉంటుంది. సేమ్ ఇట్లా వేరే దేశంలో ఉండదు. సో ఇక్కడ చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ దే డూ ఎనీథింగ్ ఫర్ ద చిల్డ్రన్. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాట్ ఎవర్ దేర్ కెపాసిటీ విల్ బి, దే విల్ డూ దేర్ బెస్ట్. ఎవరికి ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం అంతవరకు దాదాపు అందరూ చేస్తారు. సో ఇప్పుడు 30 సంవత్సరం బ్రిలియంట్ గ్రూప్కి మంచిర్యాల జిల్లాలో అయింది. సో ఒక విద్యా ఆస్థానంలో, ఒక స్కూల్స్లో 30 సంవత్సరం కంప్లీట్ చేస్తే ఒక మేజర్ మైల్‌స్టోన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా రిజల్ట్ కరెక్ట్గా రాలేదు, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది, అక్కడ ఎవరైనా పిల్లలకి పంపారు. సో అంటే 30 సంవత్సరం పూర్తి చేసింది అంటే మంచిగా పని చేస్తున్నారు. ఇంకా ఒకటి, అందరూ పేరెంట్స్ దానికి అటెండ్ చేస్తున్నారు కాబట్టి ఐ జస్ట్ రిక్వెస్ట్ వన్ థింగ్. ఈ ఒక హ్యూమన్ లైఫ్లో ఎడ్యుకేషన్తో పాటు వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, సోషల్ స్కిల్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, కో కరిక్యులర్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అంటే ఒక హ్యూమన్ అంటే చాలా రకరకాల బ్రహ్మాండంలో ప్రపంచంలో రకరకాల ఎస్పెసీస్ ఉన్నాయి. దానిలో ఒక హ్యూమన్ ఎస్పెసీస్ మాత్రమే మాట్లాడగలుగుతారు, కమ్యూనికేట్ చేయగలుగుతారు మంచిగా. కాబట్టి ఒక మేబీ ఒక డాన్స్, సాంగ్స్ ఆర్ స్పోర్ట్స్, అన్ని రకాల యాక్టివిటీ అంటే ఒక మంచి సోషల్ స్కిల్స్ గురించి, ఒక టీం వర్క్ గురించి ఒక పర్సన్కి రెడీ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో సపోజ్ మనం స్పోర్ట్స్లో ఎట్లా చేస్తున్నామంటే ఒక టీం తోటి పోటీ చేసేసి ఒక అన్ని టీం ఎఫర్ట్ చేసి టీం గెలుస్తారు. ఆ ఊరు పోయిన టీంలో కూడా మంచి ప్లేయర్స్ ఉండవచ్చు. గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఏముంటుంది, వాళ్ళు టీం వర్క్ చేసేసి గెలుస్తారు. సేమ్గా ఏదైనా ఆర్గనైజేషన్లో ఉంటాము, గవర్నమెంట్లో, ప్రైవేట్లో టీం వర్క్ చేసిన పర్సన్స్ మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతుంది. సో ఖచ్చితంగా మనకి టీం వర్క్స్ ఉండాల్సింది. అండ్ టీం వర్క్స్ కోసం గేమ్స్, స్పోర్ట్స్ ఆర్ ఎనీ కల్చరల్ యాక్టివిటీ అన్ని టీం వర్క్ ఫ్యూచర్ ఈ ఒక రెడీ చేయడానికి ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ కరిక్యులర్. ఒక పర్సన్కి, ఒక స్టూడెంట్కి ఫోకస్డ్గా, డిసిప్లిన్గా స్టడీ చేస్తే, అంటే డిసిప్లిన్, డెడికేషన్, హార్డ్ వర్క్ మాత్రం ఉంటుంది మాత్రమే లైఫ్లో ఏదైనా ఛాలెంజ్ వస్తే దానిలో సక్సెస్ అవుతుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు ఎంత ప్రయత్నం చేస్తే కొన్నిసారి సెట్ బ్యాక్స్ వస్తుంది. అండ్
పేరెంట్స్కి రావడానికి బాధ్యత అయినా ఏదైనా సెటిల్మెంట్స్ వచ్చింది అంటే షుడ్ సపోర్ట్ అవర్ చిల్డ్రన్. ఇప్పుడు ఉన్న టైంలో అంటే సోషల్ మీడియా టైంలో, మొబైల్ టైంలో స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోయింది, కంపారిజన్ చాలా ఎక్కువ అయిపోయింది. కానీ ఆల్ చిల్డ్రన్స్ ఆర్ యూనిక్ అండ్ వాళ్ళు ఫుల్ కెపాసిటీకి వాళ్ళు పని చేయాల్సింది, ఫుల్ కెపాసిటీ ఫుల్ ఎన్నో రాష్ట్రంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మంచిర్యాల పట్టణ, మంచిర్యాల జిల్లా మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్గా పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తి కుమార్ దీపక్ గారు మన పాఠశాలకు రావడం నిజంగా మనం ఎంతో అదృష్టంగా భావించాలి. మీరందరూ గట్టిగా ఒకసారి చెప్పడంతో స్వాగతం. మీ అందరికీ తెలుసు బ్రిలియంట్ పాఠశాల ఇదంతా మనకు ఒక నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నాలాంటి మీలాంటి అందరి ఫ్యామిలీస్ కొరకు స్థాపించబడినటువంటి పాఠశాల. మరి గత 9 సంవత్సరాలు కూడా నస్పూర్ గ్రామంలో మనం పాఠశాల నడిపిస్తున్నాం. మరి ఏ వ్యవస్థకైనా ఎవరు అంటే వ్యాపారాలను కష్టం అని అంటారు, కానీ ఒక స్కూల్ చక్కగా నడిపించాలంటే తల్లిదండ్రుల యొక్క సహకారం ఎప్పుడు కూడా ఉండాలి. మరి గత 30 సంవత్సరాల నుంచి, అలాగే మన నస్పూర్ బ్రాంచ్లో గత 9 సంవత్సరాల నుంచి బ్రిలియంట్ మోడల్ స్కూల్ను ఆదరిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు మనం మట్టిలో నుండి మాణిక్యాలు తీసే వాళ్ళే ఉపాధ్యాయులు. ఎక్కడ ఉంటారు ఉపాధ్యాయులు మీకు కనపడరు. మీ డ్యాన్స్ మీద ఇంతకుముందు ఎంత చక్కగా డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ నేర్పించినటువంటి డ్యాన్స్ మాస్టర్ మీకు ఎక్కడా కనపడరు. వారిసారి రోజు కలెక్టర్ అయినారు. ఆ కలెక్టర్ అవడానికి ఎంతోమంది ఉపాధ్యాయులు వారి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. వాళ్ళు మనకు కనపడరు. కలెక్టర్ గారు మనం ఇక్కడ కనపడతారు. మన టెంపుల్కి వెళ్తే గుళ్ళో దేవుడు కనపడతారు. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దేవుడు చాలా అందంగా ఉన్నాడు, చాలా అలంకరించుకున్నాడు అని 2 చేతులు దండం పెడతాం. కానీ ఆ శిల్పాన్ని చెక్కినటువంటి శిల్పి ఎక్కడో ఇక్కడ మనకు కనపడాడు. స్కూల్ ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణం టీచర్లకు, పాఠశాల నిజాయితీగా నడిపేటువంటి ఉపాధ్యాయులకు ఉండే లక్షణం ఏంటంటే తను కనని పిల్లల్ని, ఎవరో కన్న బిడ్డల్ని తన సొంత బిడ్డలాగా భావించి అన్నీ చేస్తూ, నర్సరీ ఎల్కేజీ విద్యార్థులు స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటారో మీకు తెలుసు, వారికి అన్నీ చేస్తూ ఆ నర్సరీ టీచర్లు ఆయనతో కలిసి అన్నీ చేస్తూ వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి, ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వృత్తి ఈరోజు ఏదైనా ఉందంటే అది టీచర్ వృత్తి మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఒక కూలీ పనికి వెళ్తే 100 రూపాయల కంటే ఒక 1000 రూపాయలు మినిమం వస్తున్నాయి. మనం బట్టలు కొంటే రోజుకు 3000 సంపాదిస్తున్నాం, ఇంకేదో పని చేసినా 2000 సంపాదిస్తున్నాం. కానీ ఈరోజు 10-15 వేల జీతాలతో ఈ పిల్లల్ని వృత్తిలోకి తీసుకురావడానికి ఒక ప్యాషనేట్గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఎప్పుడు కూడా మరవకూడదని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా